కొత్త ఛానల్ పెట్టగానే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. విషయం ఏంటంటే అయితే యూట్యూబ్ కొత్త రూల్స్ పెట్టింది కదా. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 8,000 గంటలు వాచ్ అవర్స్ రావాలని. ఇన్ని రోజులు 4,000 గంటలు వస్తే మోనిటైజేషన్ అయిపోతుంది కదా అన్న ఆనందంగా ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో నాతోటి మా అబ్బాయి వీడియోలోకి రావట్లేదు. 3-4 వీడియోలకు వచ్చాడు, తర్వాత నుంచి రావడం మానేశాడు. కొంచెం తను చెన్నై వెళ్ళాడు, తర్వాత కొంచెం బిజీగా ఉన్నాడు వర్క్లో. అయితే మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారనంటే, మేము కూడా జాయిన్ అవుతాంరా వీడియోలో, మనం కొత్త ఛానల్ పెట్టుకుందాం, ఆంటీ ఛానల్లో ఎందుకులే, మళ్ళీ ఆ ఛానల్లో డిస్టర్బ్ అయినట్టు అవుతుంది, అందులో పెద్దవాళ్ళు కదా అందరూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తనకు సలహా ఇచ్చారు. తను అన్నాడు, అమ్మ నేను కొత్త ఛానల్ పెడతానమ్మా, మళ్ళీ మీ ఛానల్లోకి ఎందుకు, మేము అనుకో సరదాగా కామెడీగా ఏదో ఒక వీడియోలు చేసుకుంటాం లాగ్స్ లాగా, నీ దాంట్లోకి మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అన్నాడు. సరే కొత్త ఛానల్ పెట్టుకోరు నేను అన్న తర్వాత అయితే బోనాల పండుగకి 2 రోజుల ముందర ఫ్రైడే నైట్ అనుకుంటా తను కొత్త ఛానల్ క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత సరే ఏం వీడియో పెడదామని ఆలోచించేలోపు వీకెండ్ వస్తుంది కదా, రేపు ఎల్లుండే సెలవు కదా, అప్పుడు బోనాల పండుగ ఒకటి ఉంది కదా, ఫ్రెండ్స్ పిలుస్తారు, అక్కడికి వెళ్ళి ఏదో ఒక వీడియో తీసి సరదాగా ఫ్రెండ్స్తో కలిసి చేస్తానని చెప్పాడు. ఓకే అన్నాను. అన్న తర్వాత ఆ బోనాల పండుగ రోజునే యూట్యూబ్ కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చింది. అప్పుడు విన్నాను, అమ్మో 8 గంటలు వాచ్ అవర్స్ అంటే నీకు ఈ 5 నెలలు అసలు చేయగలవా, ఫిబ్రవరి నెలలు అంటే ఎంతో టైం లేదు కదా, మరి నువ్వు కవర్ చేయగలవా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఆ వార్త నేను మా అబ్బాయికి చూపించా. ఒరే చూడరా, ఇప్పటి వరకు 4,000 గంటలకి మోనిటైజేషన్ అయ్యేది, ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు, మరి చూడు కష్టంగా ఉంటుందని అంటే ఇంకా తను ఒక్కసారిగా నీరసం అయిపోయాడు. అయ్యో అమ్మ 4,000 గంటలు అంటే ఫాస్ట్గా అవుతాయి కానీ 8,000 గంటలని అంటే కష్టమే, ఈ 5 నెలల్లో నేను వీకెండ్లో మాత్రమే చేయగలను, మిగిలిన రోజుల్లో నేను బిజీగా ఉంటాను, అవ్వకపోతే ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకా నేను పెట్టలే చెయ్యలే అన్నాడు. లేదు నువ్వు పెడతానన్న ఇంట్రెస్ట్ తోటి చక్కగా ఛానల్ ఓపెన్ చేసావు కాబట్టి నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి, చెప్పలేము, ఏదో ఒక వీడియో కనుక వైరల్ అయిందనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఇంకా 5 నెలల టైం ఉంది కాబట్టి కొంచెం కష్టపడు అని చెప్పేసి అందరికీ చెప్పినట్టే తనకు కూడా మోటివేట్ చేశాను అనమాట. అయినా సరే తన మనసులో ఎక్కడో డల్గా అనిపించింది, నేను చేయనమ్మా, ఇంక ఇంట్రెస్ట్ లేదు, 8,000 గంటలు అంటే మనతో అవ్వదులే అని చెప్పేశాడు. అలాగ 4-5 రోజులు పాపం తనకు అలా చెప్తూ వచ్చాను అనమాట. ఎలా అయితే మొత్తానికి బోనాల పండుగ రోజున నువ్వైతే వీడియో తీసుకునిరా, అప్పుడు అది ఎడిటింగ్ చేసి పెట్టి చూడు, అసలు ఎలా వస్తుందో చూద్దాము, ఎంతవరకు రీచ్ వెళ్తుందో చూద్దామని అంటే పాపం కష్టపడి బోనాల పండుగ రోజున ఇష్టం లేకపోయినా సరే పాపం చేశాడు. చేసి అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం మెల్లగా కదిలిన తర్వాత తనకి అలా చెప్పుకుంటూ వచ్చా, నాన్న శుభం అంటూ చక్కగా బోనాల పండుగ రోజున అమ్మవారి వీడియో పెట్టావు కదా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ముందే నిరుత్సాహపడకు, ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, అందరూ పాపం ఇలాగే అనుకుంటున్నారు, నేను చేయలేనని, ఇంకా 5 నెలల టైం ఉంది కాబట్టి నీకు కుదిరినప్పుడల్లా ఏదో ఒక వీడియో పెడుతూ ఉండు, నీకే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, కామెంట్లు లైక్లు ఇలా ఫాలోవర్స్ వచ్చారనుకో చెయ్యాలన్న ఊపు నీకే వస్తుంది, కొత్తలో అందరికీ ఇలాగే ఉంటుంది, నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నువ్వే కదా నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చావు, అప్పుడు నేను ఎంత డల్గా ఉన్నాను, వ్యూస్ రాలేదు, లైకులు రాలేదు, అసలు నేను 4,000 గంటలు చేయగలనా లేదా అని కూడా నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని కదా, కష్టపడి మార్నింగ్ సౌండ్లు భరించలేక పొద్దునే లేచి కూడా వీడియోలు చేశాను కదా, మరి ఈ రోజున నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, అలాగే నీకు కూడా వస్తారు, కొంచెం కష్టపడు, ఏది కూడా నేను చేయలేనని చెప్పేసి ముందే నిరుత్సాహపడకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదని తనకి కొంచెం మోటివేట్ చేశాను. ఇంకా కుదిరినంత వరకు చేస్తానని చెప్పగానే ఇంకా తన ఫ్రెండ్స్ కూడా చేయరా, మొదలుపెట్టావు కదా, ఏదైతే అది అవుతుందిలే, వెనకాల మేము కూడా ఉన్నాం కదా అని చెప్పేసి అన్నారు. అనగానే ఇంకా తను నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాడు అనమాట. ఏదో నీలాఫర్కి వెళ్తూ తన ఫ్రెండ్తో కలిసి నైట్ వీడియో చేశాడు. అయితే ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇలాగే మా అబ్బాయి లాగానే చాలామంది ఛానల్ కొన్ని రోజులు చేసి 3,000 గంటలు కూడా వచ్చింది, పాపం నిరుత్సాహపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మో ఇంకా 2,000 గంటలు రావాలి, ఇంకా 1,000 గంటలు రావాలి, ఇంకా 4 నెలల టైమే ఉంది, నేను మానిటైజేషన్ అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా, ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా అని పాపం ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇంకా నిజంగా గొప్ప విషయం ఏంటంటే, యూట్యూబ్ వాడు ఒక 5 నెలల ముందర చెప్పాడు మనకి ఈ విషయం. అదే కనుక ఏ జనవరి నెలలోనో ఈ న్యూస్ కనుక రిలీజ్ చేశాడు అనుకోండి, నెల రోజుల్లో అసలు ఎంత ఫాస్ట్గా చేసినా 4,000 గంటలు అసలు రీచ్ అవ్వగలమా, నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఒక 5 నెలల ముందర చెప్పి చాలామంది వెనక్కబడిపోయిన వాళ్ళందరికీ కూడా
కొంచెం తొందరగా పరిగెట్టండి ఫాస్ట్గా వీడియోలు చేయండి అని 5 నెలల ముందుగా ఈ వార్త చెప్పడం కూడా చాలా మంచిదనే అనుకోవాలి. యూట్యూబ్కి పెద్ద నమస్కారం అనే చెప్పాలి. ఎందుకంటే పాపం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ పెట్టి మొత్తానికి 4000 గంటలను అయితే పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5 నెలలు ఉపయోగపడతాయనే చెప్పాలి. నేను కూడా మా అబ్బాయికి అదే చెప్పాను, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావు కాబట్టి ఖచ్చితంగా అందరూ నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఏదో ఒక వీడియో వైరల్ అయితే అవుతుంది, నువ్వు మాత్రం వెనకడుగు వెయ్యకు. అందరికీ నేను ఇలాగే చెప్తాను, ఎవరు కూడా సకంలో ఆపకండి, లాంగ్ వీడియోస్ పెట్టండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, మీకున్న టాలెంట్ చూపించుకోండి, ఇంకొంచెం కష్టపడండి అని ఇలా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. అలాగే మా వాడికి కూడా బాగా చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత మొన్న ఒక వీడియో పెట్టాడు, తను కొత్త ఛానల్ పెట్టాడన్న విషయాన్ని ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నిజంగా ఆ వార్త వినగానే చాలా నీరసం అయిపోయింది, డల్ అయిపోయిందండి. ఎలా అయితే నేను ఇంకా మొదలు పెట్టాను కదా చేస్తానులే అని అన్నాడు. మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని మన ఛానల్, మన కుటుంబ సభ్యులందరికీ కూడా తన ఛానల్ పేరు కూడా చెప్తున్నాను, వీలైతే కింద లింక్ కూడా ఇస్తాను, మీకు నచ్చిన వాళ్ళే ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో అందరూ కూడా మన ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళే ఎక్కువగా ఉంటారు. మరి పెద్దవాళ్ళకి ఈ యూత్ పిల్లలు ఎలాంటి వీడియోలు చేస్తారో తెలుసు కదా మీకు, సరదాగా కామెడీగా మాట్లాడుకుంటూ ఏవో వాళ్ళు టైంపాస్గా చేసుకునే వీడియోలు ఉంటాయి, లాగ్స్ ఉంటాయి. కాబట్టి అవి అందరికీ నచ్చాలని ఏమీ ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళే ఫాలో కొట్టండి. బలవంతం ఏమీ లేదు, ఊరికే చెప్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్లో అలాంటి లాగ్స్ అన్నీ పెట్టారు అనుకోండి, ఈ ఛానల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనదంతా ఒక పద్ధతిగా నడుస్తుంది కాబట్టి నువ్వే సపరేట్గా కొత్త ఛానల్ పెట్టుకో అని చెప్పేసాను. తను కొత్త ఛానల్ పెట్టుకున్నాడు అనమాట. మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్ సెర్చ్లో కొట్టండి నరసింహ నిఖిల్ అని అంటే ఆ ఛానల్ ప్రొఫైల్ అది కనబడుతుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి ఫాలో కొట్టండి. నచ్చిన వాళ్ళే చూడండి, బలవంతం ఏమీ లేదు. ఇప్పటికే 2-3 వీడియోలో పెట్టాడు. ఇంకా ముందు నుంచి రోజు నేను తోస్తూ ఉంటే ఇంకా వీడియోలు పెడుతూ ఉంటాడు అనమాట. అంటే కొత్త కదండి, తనకు కూడా ఇంట్రెస్ట్ అనేది రావాలి. ఎందుకంటే ఒక్కసారి 8000 గంటలు అనేసరికి రోజు అవి చూసుకుని అమ్మో నేను రీచ్ అవ్వగలగనా, 5 నెలల టైం ఉంది, ఇంత చేసింది వేస్ట్ అయిపోతుందని ప్రతి ఒక్కరి మనసులోనూ ఎలా అయితే ఉంటుందో ఈ కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సకంలో కన్నా వచ్చారు, వీళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే ఉన్నారు కాబట్టి అమ్మో నేను 1 గంట దగ్గర నుంచి 4000 గంటలు 5 నెలలు అంటే ఇంకా నిద్ర పట్టదనమాట. అలా ఉంటుంది పరిస్థితి. ఈ కొత్తగా పెట్టిన వాళ్ళని కూడా నిరుత్సాహపడకుండా ఏదో మీ వంతు సాయంగా ఒక లైక్ కొట్టడం, ఫాలో కొట్టడం, ఒక కొత్త కాబట్టి కొంచెం రీచ్ వచ్చేంత వరకు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే తను కూడా మన ఛానల్లోకి వచ్చి ఒక రోజు చెప్తాడులేండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల నువ్వు చెప్పమ్మా నేను తర్వాత వచ్చి మీ ఫాలోవర్స్ కూడా చెప్తానులే అని చెప్పేసి అన్నాడు అనమాట. అది బాధగా అనిపించింది. ఒక్కసారి 8000 గంటలు అని అనేసరికి మాతో పాటు అందరూ కూడా నిరుత్సాహపడుతున్నారు. కానీ తిను ఛానల్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే ఈ వార్త వచ్చింది. నిజంగా అదైతే మరీ ఘోరం. ఇదేంట్రా ఇన్ని రోజులు చేయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టగానే ఈ వార్త వచ్చింది ఏంటని చెప్పేసి చాలాసార్లు ఇలాగే అనుకుని బాధపడ్డాం. కానీ ఏదైనా కానీ ఇంకొక 5 నెలలు యూట్యూబ్ అవకాశం అనేది ఇచ్చింది కాబట్టి ఈ 5 నెలల్లో మనకున్న టాలెంట్ని చూపించుకొని నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేసావని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అందరికీ చెప్పినట్టే తనకు కూడా నేను చక్కగా మోటివేట్ చేశాను. చూద్దాం, తన ప్రయత్నం తను చేస్తాడు. సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తారు. ఎందుకంటే కొత్త ఛానల్ అనగానే కొంచెం సపోర్ట్ ఉండాలి కదా అందరిదేని. మన ఛానల్లో ఉన్న మన కుటుంబ సభ్యులందరూ నన్ను ఎలా అయితే ఆదరిస్తున్నారో అలాగే మా అబ్బాయి ఛానల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొఫైల్ ఇస్తాను, అలాగే వీలైతే లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నచ్చితేనే చూడండి, ఇందులో బలవంతం ఏమీ లేదు. యూత్ పిల్లలంటే సరదాగా వీడియోలు చేస్తారు కాబట్టి వాళ్ళని అంత పట్టించుకోకండి. ఏమన్నా తప్పులున్నా, మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా ఉన్నా సరే క్షమించి వదిలేయండి. మీ పిల్లల్లాగా భావించి మా అబ్బాయికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.